అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. రోజా వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్లో రెండవ స్థానం. మొదటి కేటగిరీ గెడ్డం నానికి, అదేనండి కొడాల నానికి ఇచ్చారు. ఇంతకీ కథ ఏంటంటే, వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు చంద్రబాబు గారి మీద, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, ఆడదానిని అనే విచక్షణ కూడా మరిచి బూతులు తిడుతూ, జగనన్నకు అతని ఆనందం కోసం దేనికైనా సిద్ధం అంటూ నోటుకు వచ్చినట్టు మాట్లాడేవారు రోజా. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక అందరిలాగానే తాను అరెస్ట్ అవుతానేమోనని భయం లేకుండా రోజా నోటి దురుసు తగ్గించుకోలేదు. సరికదా, దూకుడు విపరీతంగా పెంచేశారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. అవసరమైతే అరెస్టులు చేసుకోవాలని సవాళ్లు విసురుతున్నారు. జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే రోజా వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులకు సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే మేం చేసినవి చాలా చెడులైనా కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కరిని లోపల వేసేస్తూ ఉంది. కనీసం బోరుగడ్డ లాంటి వాళ్ళని కూడా వదలలేదు కదా. అటువంటిది ఎందుకు మనల్ని వదులుతారు, మనల్ని కూడా వేసేస్తారు అన్న భయం చాలామందిలో కనపడుతుంది. వైసీపీ నాయకులు ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ని మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓచలు లెక్కబెట్టిస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ భయమే వైసీపీ నాయకులను వెంటాడుతుంది. కానీ రోజాకి ఈ భయం లేదు. ఇంకా విపరీతమైన ధోరణితో కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని సవాల్ చేస్తూ మాట్లాడుతుంది. మరి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? జగన్ ఇచ్చారా? లేదు. పార్టీ ఇచ్చిందా? లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి వెనక నుండి నడిపిస్తున్నారా? ఏమో. కానీ దీనికి కారణం ఏంటి అన్నది కూటమి ప్రభుత్వం కూడా చాలా లోతుకు వెళ్ళి మరి దాన్ని దర్యాప్తు చేస్తూ ఉంది. అయితే ఆమెకు కేసుల విషయంలో ముందస్తు క్లారిటీ ఉందట. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వైసీపీ నేతలపై కేసులు నమోదవుతూ ఉన్నాయి. అది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలే టార్గెట్ అవుతున్నారు. ఇప్పటికే పేర్ని నాని, జోగి రమేష్, కొడాల నాని, వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళ నేతలందరిపై కూడా కేసులు నమోదవుతున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రంలో రెడ్ బుక్ సంస్కృతి నడుస్తుందని వైసీపీ నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఆ జాబితాలో మాజీ మంత్రి రోజా సైతం ఉన్నారని ఆ టాక్ అందరికీ తెలిసిందే. చాలామంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజాను తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తారు, ఆమెకి కఠినమైన శిక్షలు పడతాయి అని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆమెపై కఠినమైన కేసులు ఏమీ నమోదు చేయలేదు. అయితే ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర, క్రీడల నిర్వహణ, పర్యాటక శాఖకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో, అలాగే టీటీడీ దేవస్థానానికి తీసుకుని వెళ్ళి మరి బ్రేక్ దర్శనాల విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిపై విచారణ కూడా కొనసాగుతుంది. త్వరలో అరెస్టుల పర్వం ఉంటుందని ప్రచారం నడుస్తుంది. సరిగ్గా ఇటువంటి సమయంలో రోజా కూటమికి సవాల్ విసురుతూ ఉండడం విశేషం. మరి రోజా ధైర్యం ఏంటి? అయితే రోజాని కూటమి ప్రభుత్వం అరెస్టు చేయలేదా? అరెస్టు చేసే ధైర్యం లేదా? మరి మన చట్టాలు, న్యాయాలు లేదా ఇవన్నీ కూడా రోజాకి వర్తించవా? మిగిలిన నాయకులకు వర్తించినప్పుడు రోజాకి ఎందుకు వర్తించవు అనే ప్రశ్న కూడా మొదలవుతుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది, అది అందరికీ తెలిసిందే. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ తరుణంలో చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు, కూటమి పార్టీలో చేరుతున్నారు. అందులోనూ కూటమి కొన్ని సార్లు గేట్లు తీస్తుంది, కొన్ని సార్లు గేట్లు మూస్తుంది. వైసీపీ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలకు మాత్రం పార్టీలో ఎంట్రీ లభించడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది నేతలు వైసీపీలో కొనసాగుతున్నారు. రోజాపై అనేక పుకార్లు కూడా వచ్చాయి. ఆమె తమిళనాడు వెళ్ళిపోతున్నారని, తమిళ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారని టాక్ నడిచింది. దీంతో వైసీపీలో ఆమె రాజీనామా చేస్తారన్న ప్రచారం కూడా నడిచింది. అనూహ్యంగా వైసీపీ అధికార ప్రతినిధిగా కూడా నియమించారు జగన్ రోజాని. అయితే తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యారు. రోజాకి జగన్ ఏవే ఎర చూపించారో తెలియదు, కానీ రోజా మాత్రం కూటమి ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నారు. దమ్ముంటే అరెస్టు చేయండి, మీకు ధైర్యం ఉంటే అరెస్టు చేయండి, మీరు ఏమైనా చేయాలని అనుకుంటే నన్ను చేయండి, ఇటువంటి మాటలతో సవాల్ విసురుతున్నారు. ఎప్పుడైతే మంత్రిగానే తను బాధ్యతలు చేపట్టారో అప్పుడు తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో కేసులు చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రోజా ఒక్కసారిగా తీవ్ర స్వరం వినిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది.
మహిళా నేతగా తనపై కేసులు నమోదు చేసి హింసిస్తే కూటమిపై వ్యతిరేకత రావడం ఖాయమని రోజా అంచనా వేసుకున్నారట. అందుకే ఆమె చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారట. ఆమెను అరెస్టు చేస్తే కూటమి ప్రభుత్వంపై ఈ ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తుంది, రోజాను అరెస్టు చేయడం ఏంటి, అంత మంచి మనిషిని ఎందుకు అరెస్టు చేస్తారు, రోజాను కూడా జైల్లో పెడతారా అని ఆంధ్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తారట. అదే ఆమె ధైర్యం. మిగిలిన నేతల్ని అరెస్టు చేసినప్పుడు నిలదీయని ప్రజలు రోజాని అరెస్టు చేస్తే నిలదీస్తారా? ఈ ప్రశ్న ఎంతవరకు సమంజసం? అందుకే వీలైనంత వరకు ఆమె కూటమిపై విమర్శలు చేస్తే కూటమి వెనక్కి తగ్గుతుందని అనుకుంటుందట. ఇప్పటికే ఈ విషయంలో కూటమి సర్కార్లో క్లారిటీ కూడా ఉంది. సరైన సమయంలో ఆమెపై చర్యలు ఉంటాయని కూడా తెలుస్తుంది. కానీ రోజా కామెంట్స్ మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి. సొంత పార్టీ శ్రేణులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఆమె దూకుడు ఆమె మెడకి ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయం వారిని వెంటాడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం, మనం తమిళనాడు రాజకీయాలు చూస్తే కరుణానిధి వర్సెస్ జయలలిత, వాళ్ళిద్దరూ ఇప్పుడు మన మధ్య లేరు. అయితే కరుణానిధి వర్సెస్ జయలలిత విషయానికి వస్తే తమిళనాడులో కరుణానిధి గెలిస్తే జయలలితని జైల్లో వేయడం, జయలలిత గెలిస్తే కరుణానిధిని జైల్లో వేయడం, పడుకున్న మనిషిని కూడా తన్ని పట్టుకుని ఈడ్చుకుంటూ నన్ను తీసుకుని వెళ్ళి అరెస్టు చేశారు అనేసి కరుణానిధి ఒకనొక సందర్భంలో చెప్పి బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే జయలలితను కూడా సేమ్ సిచ్యువేషన్లో ఆమెను కూడా ఈడ్చుకుంటూ జైలుకి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మరి రోజాకి ఇవేమీ గుర్తులేదా? రోజా తనను అరెస్టు చేయరు అని అనుకున్న ధీమా వెనుక ఏమై దాగుంటుంది? రోజా తను ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అన్న మాట శుద్ధ అబద్ధం. ఇప్పటికే ఆంధ్ర ప్రజలు రోజాను ఎందుకు అరెస్టు చేయలేదు అన్న కోపంతో కూటమి ప్రభుత్వంపై ఉన్నారు. ఇపాటికి రోజాను అరెస్టు చేయాలి కదా, అరెస్టు చేసి వేయాలి కదా, బోరుగడ్డకి జరిగిన ట్రీట్మెంట్ ఈమెకి జరగాలి కదా అనే విమర్శలు అయితే కూటమి ప్రభుత్వానికి వస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా పనికి బాగా పని రాక్షసులు. వీళ్ళ ముందు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి, అభివృద్ధి వైపు దూసుకుని వెళ్ళాలి, ఇప్పుడే ఎక్కడో పాతాళ లోకానికి పడిపోయినటువంటి అభివృద్ధిని పైకి తీసుకురావాలి అనే ఆలోచనలో వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటే రోజా వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళకి సవాళ్ళు విసరడం ఎంతవరకు సమంజసం? కానీ కర్మ కూడా వస్తూనే ఉంటుంది, కర్మ ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. కర్మ సిద్ధాంతం అనేది కర్మ ఇప్పటికీ మర్చిపోదు. రోజా వైసీపీకి బ్రాండ్ అంబాసిడరే కావచ్చు. జగన్ ఆ వేలి మీద చిటుకుని వేలి మీద వెంటుకు పీకలేరు అని మాట్లాడవచ్చు. త్వరలోనే అన్నింటికీ కూటమి ప్రభుత్వం చక్కని ఒక ప్రవేశాన్ని ఏర్పాటు చేసి ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ రోజాని జైల్లో ఉంచే భాగ్యం కల్పిస్తున్నారన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. ముఖ్యంగా రాజకీయ ధురంధరుడు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిపై నువ్వు సవాల్ చేస్తున్నావంటే అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకు అనంటే తను అభివృద్ధిపై దృష్టి పెట్టారు. మరి మీలాంటి వాళ్ళని అందరినీ కూడా తీసుకుని వేస్తే జైల్లో సరిపోవేమో. అందుకనే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా మీకు టైం ఇచ్చారు, వస్తుంది, కర్మ ఈజ్ బ్యాక్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. రోజా అయితే నోరు సంభాళించుకుని మాట్లాడితే బాగుంటుంది అని రాజకీయ విశ్లేషకులు, వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా అంటున్న మాట. ఎందుకనంటే ఇది ఒకరితో పోయే కేసు కాదు. మరి పాపం వైసీపీ నాయకులందరినీ చుట్టేస్తుంది. అందులోనూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన వాళ్ళని అస్సలు వదలటం లేదు కదా. అందుకే రోజా అరెస్ట్ త్వరలోనే ఉంటుంది అని, ఆ రోజా అరెస్ట్ తర్వాత ఇంకెందరినీ తీసుకుని వెళ్ళి లోపలేస్తారని వైసీపీ నాయకులు అయితే పాపం చాలా భయపడుతున్నారు. కొంతమంది అయితే అజ్ఞాతవాసం చేస్తున్నారు. కానీ కర్మ దగ్గరలోనే ఉంది, రోజా అరెస్ట్ త్వరలోనే ఉంది అని కూటమి సర్కార్లో మరి వాళ్ళ సన్నిహితులు చెప్తున్న మాట.